మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ యూజర్స్ అందరూ కూడా ఇదే బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్, అది కూడా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కావాలని అనుకుంటారు. బట్ చాలా వరకు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అనేవి మనం మిస్ అవుతూ ఉంటాం. బట్ మోటోరోలా ఈ రోజు మన ముందుకు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది, మోటో G57 పవర్ అనేటువంటి పేరుతో. ఇది మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో సహా 13,000 రూపాయలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా కిల్లర్ డీల్. ఇన్ఫాక్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫీచర్ తో కూడా రాబోతుంది. అదేంటి అనే డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మోటో G57 పవర్ అని చెప్పి మోటోరోలా బ్రాండింగ్, అఫ్ కోర్స్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ మనం రెగ్యులర్ గా చూసేది. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే అల్ట్రా ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ వరల్డ్స్ ఫస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ బాటమ్ మీకు బ్రాండింగ్ సంబంధించినటువంటి లోగోస్ అయితే చూడొచ్చు. సో బడ్జెట్ కదా, దీనిలో ఏమన్నా మిస్ అయ్యారా ఏంటి అనేది కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ గా మనకు వచ్చేటప్పటికే డివైసే. సో దీన్ని మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మరొక పేపర్ ప్యాకింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లీ వీళ్ళు అన్నిట్లో మనకి పెర్ఫ్యూమ్ వచ్చేది, కైండ్ ఆఫ్ అరోమా బాగుండేది. బట్ ఈ బడ్జెట్ అని చెప్పి వాటిని కూడా తీసేసారేమో నాకైతే తెలియదు. ఎలాంటి అరోమా అయితే ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు. సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఎస్ ఇచ్చారు, ఇవ్వకుండా ఉండరు కదా. ఈకో ఫ్రెండ్లీ అంటారు. మరి దీన్ని కూడా రిమూవ్ చేస్తే అయిపోతుంది కదా. ఒక ఫోన్ ఉన్న తర్వాత ఇంట్లో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటుంది, అట్లీస్ట్ పిన్నిస్ అన్నా ఉంటుంది. ప్రాడా పిన్నిస్ కాదు, మన ఇంట్లో మన పెద్దమ్మ పెదనాన్న అమ్మల దగ్గర ఉండేటువంటి పిన్నిస్ గురించి నేను మాట్లాడుతున్నా. మళ్ళీ ఆ ప్రాడా పిన్నిస్ అంటే దానికి ఇలాంటి ఫోన్లు 30 వస్తాయి. ఇలాంటి ఫోన్లు 30 వస్తాయి. అట్లుంటది మనతోని. సో ఇక్కడ మనకి 33 వాట్స్ ఆఫ్ చార్జర్ ప్రొవైడ్ చేశారు. టైప్ A టు టైప్ C కేబుల్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళైతే మనకి ఎలాంటి కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ స్క్రీన్ గార్డ్ అన్న ప్రొవైడ్ చేశారా చేయలేదా అనేది అయితే చూద్దాం. సో కొంచెంసేపు బాక్స్ పక్కకు పెట్టేసి హియర్ ఇస్ ద స్మార్ట్ ఫోన్. వావ్, ఫస్ట్ ఇనిషియల్ గా పట్టుకోగానే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చినా కానీ ఫోన్ అనేది చాలా లైట్ ఇన్ వెయిట్ అనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకు ఒక ర్యాప్ లో ర్యాప్ చేసి పంపించారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అల్ట్రా ఫాస్ట్ ప్రీమియం వరల్డ్స్ ఫస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్. ఈ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా సోనీ లిటియా 600 సెన్సార్ తో వచ్చారు. బేసిక్ గా మనము మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎక్కువగా చూస్తుంటాం, బట్ ఇందులో తీసుకొచ్చారు. ఈ సాటిస్ఫాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో వీటిల్లో ఈకో ఫ్రెండ్లీ బానే ఉంది. మరి ఆ సిమ్ ఎజెక్టింగ్ పిన్ తీసేసి అట్లీస్ట్ వీళ్ళు మనకి కేస్ పంపించినా బాగుండేది. అండ్ ఫోన్ మీద అయితే వీళ్ళు ఎలాంటి స్క్రీన్ గార్డ్ కూడా అప్లై చేయలేదు. ఆ కవర్ బేస్డ్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. వావ్, వీగన్ లెదర్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని మనకు తీసుకొని రావడం జరిగింది. ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారంటే 8.3 mm ఉంటుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 210 grams. అండ్ ఇంతే కాదు, ఇందులో మనకి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ 810H కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. హైయెస్ట్ అలాగే లోయెస్ట్ టెంపరేచర్స్ లో కూడా మనకి ఇది వర్క్ చేయడంతో పాటు దీంట్లో మనకి IP64 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే ఇచ్చారు. సో అండర్ వాటర్ తీసుకెళ్ళడానికి అయితే కాదు, బట్ చిన్నపాటి స్ప్రిల్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటికి ఇదైతే సస్టైన్ అవ్వగలదు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, 3.5 ఆడియో జాక్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్ కూడా ఉంది. సో 3.5 ఆడియో జాక్ అంటే మీకు ఇందులో FM కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు మీకు సిమ్ కార్డ్ స్లాట్. ఈ సిమ్ స్లాట్ లో కూడా మనకి ఏ కైండ్ ఆఫ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూసారంటే డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ ఇచ్చారు. సో మీకు మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో ఆబ్వియస్లీ మనకి ఇది బేస్ వేరియంట్ తక్కువ ప్రైస్ పెట్టి హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో మనకు ప్రైస్ ఎక్కువ పెంచుతారు. అఫ్ కోర్స్ కంపెనీకి లాభాలు కూడా అక్కడే ఉంటాయి. సో ఒకసారి మీకు మెమరీ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే చూసి తీసుకోండి. అండ్ సిమ్ కార్డ్ కనెక్టర్ మీద కూడా మనకి గ్యాస్ కిట్ ఇచ్చారు కాబట్టి వాటర్ లో పడ్డ లిక్విడ్ డ్యామేజ్ లో వాటర్ త్వరగా వెళ్లే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ టాప్ సైడ్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు వెయిట్ చేయండి, ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేయండి, డాల్బీ అట్మాస్ ఫీచర్ ని కూడా ఇచ్చారండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి డాల్బీ అట్మాస్ తో వస్తుందంటే నిజంగా క్రేజీ అని చెప్పొచ్చు. బట్ 3.5 ఆడియో జాక్ ఇచ్చారు కదా, దీంట్లో డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ ఉండదు. సో అదనంగా మళ్ళీ మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కోసం TWS బడ్జెట్ ఏదైతే ఉందో మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ఆ ఫీచర్ అయితే మనకి ఇందులో ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. ఇక డిస్ప్లే విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో ఉన్నటువంటి IPS డిస్ప్లేని ఇచ్చారు. ఇంత పెట్టారు, IPS కి బదులుగా AMOLED కూడా తెచ్చుంటే మాత్రం సింపుల్ క్రేజీ. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి SGS 2.0 డిస్ప్లే ప్రొటెక్షన్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ఎక్కువ టైంలో మీరు వీడియోస్ చూస్తున్నా గానీ మీ కంటిని ఇది ప్రొటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ దీనిలో మనకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నెట్స్ వచ్చేటప్పటికే 1050 1020 రావడం జరుగుతుంది. HBM మోడ్. సో రెగ్యులర్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం ఇదే కైండ్ ఆఫ్ థింగ్ అయితే మనం చూస్తుంటాము. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో మీరు ఫుల్ HD దాకా వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ బెజల్స్ మీరు చూసారన్నట్లయితే 2025 లో
కూడా ఇంత పెద్ద పెద్ద బెజల్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాటమ్ అంటే ఓకే గానీ టాప్ కూడా మనకు కొంచెం పెద్ద బెజల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఇంకా బాగుండేది. అండ్ సెంటర్ పంచోల్ కట్అవుట్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. పర్వాలేదు, డీసెంట్ అంటాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకెక్కువగా కూడా మనం కంప్లైంట్ చేయడానికి లేదు. అండ్ కలర్స్ అలాగే షార్ప్నెస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. బట్ కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది ఈ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక బెటర్ టు గో ఫర్ AMOLED డిస్ప్లేస్. సో దీంట్లో నాకు కొంచెం ఇది ఒకటే అనిపించింది. వీళ్ళు AMOLED డిస్ప్లే కూడా తెచ్చుంటే మాత్రం సింప్లీ క్రేజీ అనిపించేది. ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకసారి ప్లే చేసి వినిపిస్తాను ఉండండి. దీంట్లో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు. బట్ టాప్ వచ్చేటప్పటికి మీకు డెడికేటెడ్ గా స్పీకర్ అయితే ఉండదు. ఏదైతే ఇయర్ పీస్ ఉంటుందో దాన్ని మీకు స్పీకర్ లాగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ఆడియో అయితే ఎంజాయ్ చేస్తారు ఈవెన్ దో లౌడ్ స్పీకర్ మీద ఫోన్ కాల్ మాట్లాడుతున్నా గానీ. సో రెండింటి కాంబినేషన్ బానే ఉంది. కానీ ఇందాక నేను మీకు చెప్పినట్లు AMOLED డిస్ప్లే కూడా ఇచ్చుంటే మాత్రం ఫెంటాస్టిక్. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి వరల్డ్స్ ఫస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 6s Gen 4 ప్రాసెసర్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చారంటే మీకు ఇందులో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్ లో ఇంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మోటరోలా కాబట్టి అట్లీస్ట్ UFS 3rd జనరేషన్ తీసుకొచ్చినా కానీ ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 7.5 to 8 lakh ఇన్ బిట్వీన్ గా మనకు రావడం జరుగుతుంది. సింగిల్ కోర్ డ్యూయల్ కోర్ కి సంబంధించినటువంటి స్కోర్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో డే టు డే రెగ్యులర్ టాస్క్లు ఉంటాయి చూసారా, మీరు యాప్స్ ఓపెనింగ్ కానీ వాట్సాప్ బిజినెస్ కి అలాగే ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి వాటన్నిటికైతే ఓకే. గేమింగ్ కూడా మరీ అంత ప్రో లెవెల్ గేమింగ్ ఏం కాదు, బేసిక్ గేమింగ్ అయితే మీరు ఇందులో ఆడుకోవచ్చు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యాజ్ ఆఫ్ నో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏకైక స్మార్ట్ ఫోన్ ఇదే అని అనుకోవచ్చు. ఎలాంటి బ్లాట్వేర్ లేదు, క్లీన్ యూఐ. బట్ బేసిక్ మనకి ఏంటంటే పర్ప్లెక్సిటీ అలాగే కోపైలట్, లింక్డ్ఇన్, ఫోన్ పే ఇలాంటి కొన్ని బేసిక్ సాఫ్ట్వేర్స్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. అది రిక్వైర్మెంటే. మనం ఎట్లాగో వీళ్ళు కాకపోయినా కానీ మనం అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. బట్ వాటిని కూడా రిమూవ్ చేసేసి, ఎందుకంటే మోటో ఈజ్ మెంట్ ఫర్ క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి సో వాటిని కూడా రిమూవ్ చేసి మన ముందు క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అంతా బానే ఉంటుంది కానీ మోటరోలాలో వీళ్ళ అప్డేట్స్ ఏవైతేనో చాలా వర్స్ట్ గా ఉంటాయి. ఈవెన్ సెక్యూరిటీ ప్యాచెస్ మీద కూడా వీళ్ళు చాలా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు చెప్పడం మాత్రం యాజ్ ఆఫ్ నో ఇది మరొక మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ ప్రొవైడ్ చేస్తామని అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తామని. బట్ దీంట్లో ఈ సెగ్మెంట్ లో మాత్రం వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు బై డిఫాల్ట్ గా గూగుల్ టైలర్ ని ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ డ్యూయల్ యాప్ ప్రైవసీకి సంబంధించిన ఫీచర్స్ అన్నిటి గురించి కూడా మీరు స్పెషల్ గా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ హియర్. అండ్ మోటోకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఫీచర్స్ ఉంటాయి కదా, మోటో ప్రైవేట్ స్పేస్ అని, మోటో ఫ్యామిలీ అని చెప్పి ఒకవేళ మీరు పిల్లలకి ఇస్తుంటే సో అలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతుంది. సో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్. ఒకప్పుడు మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్స్ లో మనం ఈ సెన్సార్స్ చూస్తుంటాం. బట్ దాన్ని ఇప్పుడు మనకి బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కెమెరా శాంపిల్స్ అన్ని కూడా దీని ద్వారా క్యాప్చర్ చేస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం నిజంగా క్రేజీ అప్డేట్ ఇది. అండ్ దీని తర్వాత మనకి 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఇచ్చారు. సో యాజ్ యూజువల్ ఒకవేళ వ్లాగింగ్ లేదా ల్యాండ్స్కేప్ లో మీరు ఎక్కువగా ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయాలనుకుంటే పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. మరొకటి మనకి ఫ్లిక్కరింగ్ సెన్సార్. సో బేసిక్ గా దాని గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మరి ఏమవుతుందేమో ఇవాళ రేపు ఫ్రంట్ కెమెరాస్ కూడా మనం బాగానే యూజ్ చేస్తుంటాం. ముఖ్యంగా ఒకప్పుడు సెల్ఫీ మాత్రమే, బట్ ఇవాళ రేపు మనకి వాట్సాప్ వీడియో కాల్స్ కూడా మనం ఎక్కువగా అవుతున్నాయి. అండ్ మీటింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎందుకు కాంప్రమైజ్ అయ్యారేమో 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. సో అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో ఎక్కువగా మనం ఇదే చూస్తుంటాం. బట్ దీని బదులుగా 12 లేదా 13 మెగాపిక్సెల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలోనూ మీరు 2K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080p లో మాత్రం 30 అలాగే 60 FPS రెండిట్లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో లో లైటింగ్ లో ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేసినప్పుడు లేదా వీడియోగ్రఫీ చేసినప్పుడు కొంచెం ఆ షేకీనెస్ కి అయితే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇక ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవరాల్ గా డీసెంట్ కెమెరాస్ అని అంటాను. బట్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో హ్యూజ్ అప్గ్రేడ్ సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉండము. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అది కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీని అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. మనకి లిథియం అయాన్ లో 5000 mAh ఎక్కువగా చూస్తుంటాం. సిలికాన్ కార్బన్ ఇక
రాను 2026 లో ఎక్కువగా మనం ఇవే చూసే అవకాశం ఉంది. 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 1 అవర్ దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ, ఈవెన్ 5G వైఫై ఇలాంటివి యూజ్ చేసినా కానీ ఏ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. హెవీ యూజర్ అయితే ఒకవేళ మీరు నామినల్ మినిమం యూజర్ అయినట్లయితే కనుక 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కానీ లేవు. బట్ కేబుల్ ద్వారా మీరు రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీ బడ్స్ లేదా మీ వాచెస్ ఇలాంటివి అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి టోటల్ 11 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ బోత్ స్టాండ్ అలోన్ అలాగే నాన్ స్టాండ్ అలోన్ రెండింటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. స్పీడ్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, బానే ఉన్నాయి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు మనకి వైఫై 6 కూడా సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.1 టెక్నాలజీని తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఐఆర్ బ్లాస్టర్ గానీ NFC గానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సెన్సార్స్ అన్నిటితో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కనెక్టివిటీలో కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎవ్రీథింగ్ దీనిలో ఇంటిగ్రేట్ చేయడమే జరిగింది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ని పర్చేస్ చేయొచ్చా అంటే రియల్లీ అపార్ట్ ఆఫ్ డిస్ప్లే ఒక్క సెగ్మెంట్ పక్కకు పెట్టారు అన్నట్లయితే రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా గుడ్ టు గో. డిస్ప్లే దగ్గర వీళ్ళు మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారేమో నాకు తెలియదు. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం ఆల్మోస్ట్ AMOLED డిస్ప్లే లో వచ్చినటువంటి కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ వివిడ్ గానీ మేము ప్రొడ్యూస్ చేయగలం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. బట్ నన్ను అడిగితే గనక AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ Qualcomm Snapdragon 6s Gen 4 తో వస్తున్నటువంటి మొట్టమొదటి ఫోన్, Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మరొక మేజర్ అప్గ్రేడ్ వస్తుంది. 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఇస్తున్నారు. Sony Litia 600 సెన్సార్ ప్రైమరీ సెన్సార్ మనకు రావడంతో పాటు 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆల్ అండర్ 13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే మాత్రం క్రేజీ. చెప్పే కదా, జస్ట్ ఓన్లీ డిస్ప్లే దగ్గర మీరైతే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ మర్చిపోయా, ఇదే కాదండి, దీంట్లో మనకి కార్నింగ్ Gorilla Glass 7i అండ్ IP64 తో పాటు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ ఇచ్చారు. కాబట్టి రఫ్ అండ్ టఫ్ ఫోన్ ఇట్లా మీరు కింద పడేసినా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ముఖ్యంగా ఊర్లలో పొలం పనులకి ఇలాంటి వాళ్ళకి వెళ్తారు చూసారా, సో రఫ్ అండ్ టఫ్ మీరు యూజ్ చేసినా గానీ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ IP64 ఇచ్చారు ఇక్కడ, అట్లీస్ట్ IP68 తెచ్చి ఇంకొక 1000 రూపాయలు ఏదైతే డిస్ప్లే అండ్ IP రేటింగ్ పెంచి ఇంకొక 1000 రూపాయలు పెంచినా కానీ బాగుండేదని నా అభిప్రాయం. డిజైన్ పరంగా మాత్రం సూపర్ క్రేజీ అనిపిస్తుంది. ఎనీవే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.